త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పోటాపోటీగా ఉంది. ఆ యొక్క పోటాపోటీగా ఉన్న తర్వాత ఇది అధిష్టానం మాత్రం కడియం శ్రీహరి కూతురుకు కడియం కావ్యకు టికెట్ కేటాయించడంతో 10 సంవత్సరాల నిరీక్షణకు తెరపడిందని చెప్పుకోవచ్చు. గతంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ కానీ లేకుంటే వరంగల్ పార్లమెంట్ టికెట్ కానీ అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సమయంలో పార్లమెంట్ టికెట్ రావడంతో బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కొంత వర్గ విభేదాలతోటి అసమ్మతి చెలరేగిందని చెప్పుకోవచ్చు. మనం కడియం కావ్య ఉన్నారు. కడియం కావ్యకు టికెట్ రావడంతో ఏ విధంగా ఉంది మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. మీకు టికెట్ రావడంతో అంటే ఏ విధంగా ఉంది మేడం చెప్పండి. చాలా సంతోషంగా ఉంది. నా మీద నమ్మకం పెట్టుకొని మా బీఆర్ఎస్ అధినేత అయినటువంటి శ్రీ కేసీఆర్ గారు నాకు వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. మేడం అంటే మీకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించడంతో బీఆర్ఎస్ పార్టీలో అంటే అసమ్మతి ఉంది. అంటే కడియం కావ్యకు ఏ విధంగా టికెట్ ఇచ్చారు, మేము ఉద్యమకారులము లేకుంటే సీనియర్లు ఉన్నారు, తనకంటే సీనియర్లు ఉన్నారు, ఎవరికి ఇచ్చినా పర్లేదు, కడియం కావ్యకు ఏ విధంగా ఇచ్చారనేది ఒక ఆరోపణలు అవుతున్నాయి. అంటే దీని మీద మీ స్పందన ఏంటి? అయితే ప్రతి ఎలక్షన్ ముందు, ప్రతి ఎన్నికల ముందు ప్రతి పార్టీలో, ఓన్లీ బీఆర్ఎస్ అనే కాదు, జాతీయ పార్టీల అయినటువంటి కాంగ్రెస్ బీజేపీలో కూడా ఈ సమస్య ఉంటుంది. ఉద్యమకారులు ఎంతో గొప్ప సేవ చేసింది కాబట్టే మనకి తెలంగాణ వచ్చింది. అయితే ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీ అయినప్పుడు దాని బల్లబల్లాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సర్వేలు చేయించుకున్నప్పుడు మేబీ కడియం కావ్య అయితే కొంచెం గట్టి పోటీని ఇస్తుంది అన్న నమ్మకానికి వాళ్ళు వచ్చినట్టున్నారు. అందుకే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మేడం అంటే బీఆర్ఎస్ పార్టీ అవతరించినాక అంటే అనేక చేదు అనుభవాలు అనుకోవచ్చు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కానీ తాజా ఎమ్మెల్యేలు కానీ అంటే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. అంటే ఈ సందర్భంలో అంటే మీ గెలుపు ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? అయితే ఇదే నేను చెప్పాను కదా, పార్టీ ఫిరాయింపులు అనేది, ఎందుకంటే వాళ్ళు టికెట్ ఆశించి రానప్పుడు అసంతృప్తి చెందుతారు. అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది సర్వసాధారణమే. మనకున్న క్యాడర్ చాలా బలమైంది. సో పోయిన వాళ్ళకంటే కూడా ఉన్న వాళ్ళు చాలా బలవంతులు కాబట్టి ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ అభ్యర్థుల్ని ఇంకా ఎందుకు ప్రకటించట్లేదంటే ఇంకా బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారు వాళ్ళని అక్కడ పెట్టుకుందాం అన్న ఉద్దేశంలో ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీయే బలంగా ఉంది కాబట్టి వాళ్ళ అభ్యర్థులనే వాళ్ళు కూడా ఇంకా కోరుకుంటున్నారని అనుకోవచ్చు. మేడం మల్కాజ్గిరి టికెట్ ప్రకటించడంతో ఆ తర్వాత కొంత మళ్ళీ వెనక్కి తగ్గారు. అంటే అక్కడ కొత్త అభ్యర్థిని ప్రకటించారు. అంటే వరంగల్లో అలాంటిది ఏదైనా చోటు చేసుకుంటుందా? ఇంకా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని గురించి నేను ఏమీ చెప్పలేను. మేడం ఇది వరంగల్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలున్నాయి. 7 నియోజకవర్గంలో ఒక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే 6 నియోజకవర్గాలలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. అంటే పార్లమెంటు సీటు అంటే ఏ విధంగా గెలుస్తుంది అనుకుంటున్నారు? ఒకటి ఏంటంటే భారీ మెజార్టీ ఏం రాలేదు, స్వల్ప ఓట్ల తేడాతోటే అన్ని చోట్ల గెలిచారు. కొన్ని చోట్ల ఎక్కువ మెజార్టీతో గెలిచారు. అయితే ఏంటంటే 10 ఏళ్ళ పాలన చూసిన తర్వాత మార్పును కోరుకున్నారు ప్రజలు. కానీ ఆ 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తే గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనే బాగుంది అన్న అభిప్రాయానికి ఇప్పుడు జనాలు వస్తున్నారు. మాకు నాయకులు ఎంత బలమో ప్రజలు అంతకంటే ఎక్కువ బలము. కాబట్టి వాళ్ళ బలంతో మేము తప్పకుండా వాళ్ళ వ్యతిరేక ఓటు మళ్ళీ మాకే వస్తుంది, మా బీఆర్ఎస్కి మేము మళ్ళీ ఓటేసుకుంటాము అన్న ఆలోచన వాళ్ళలో వస్తుంది. కాబట్టి ఏం పెద్ద కష్టంగా ఉండదని నేను భావిస్తున్నాను. గ్రేటర్లో కానీ లేకుంటే నియోజకవర్గాలలో అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ కడియం శ్రీహరి గారు అంటే కనీసం మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, హైదరాబాద్లో మీటింగ్ అయితే అంటే ఒక దొరలపోకడ పోతున్నాడు అనేది దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంటే ఏ విధంగా చూడవచ్చు? ఇది చాలా నవ్వుకోవచ్చు ఈ విషయం గురించి ఆలోచిస్తే కనుక. ఎందుకంటే టికెట్ ప్రకటించే ముందు ఓన్లీ కడియం శ్రీహరి గారు కూర్చొని ఏం డిసైడ్ చేయలేదు. అది అక్కడ ఉన్నది మా అధినేత కేసీఆర్ గారు. ఆయన ఎవరి మాట వినరు. అంటే ఆయనకి ఒకవేళ కడియం కావ్యానే బెటర్ పర్సన్ అనిపిస్తే ఖచ్చితంగా ఆయన దానికి కట్టుబడి ఉంటాడు. అంతే తప్ప ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కడియం శ్రీహరి మీద ఆరోపించడం అనేది చాలా తప్పు. ప్లస్ కడియం శ్రీహరి ఒక్కరే అక్కడ కూర్చొని టికెట్ నిర్ణయించిన పరిస్థితి లేదు. ఈ టికెట్ అంటే ఒక మహిళకు కేటాయించడంతో అంటే రిజర్వేషన్లు కూడా అంటే 33% మహిళలకు కేటాయించాలని ఒక స్లోగన్ అయితే ఉంది. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు?
ఇప్పుడు మన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్లస్ మన మైబాద్లో చూసుకుంటే కనుక అక్కడ మహిళనే ఉంది కవిత గారు, ఇక్కడ నేనున్నాను. 33% మహిళా బిల్లు అని బీజేపీ ఏదైతే ఇచ్చిందో అది పూర్తిగా కార్యరూపం దాల్చలేదు, దాన్ని పెండింగ్లోనే ఉంచినట్టు. కానీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి ఒక నిదర్శనంగా నన్ను తర్వాత కవిత గారిని ఎన్నుకోవడం జరిగింది వాళ్ళ అభ్యర్థులుగా. సో ఆ బిల్లు మేము వచ్చినా రాకపోయినా మా పార్టీలో మహిళలకి పూర్తి న్యాయం ఉంటుంది, మంచి స్థానం లభిస్తుంది అని చెప్పడానికి మేమిద్దరము ఎగ్జాంపుల్స్. ఈ ఫోన్ ట్యాపరింగ్ను దాన్ని పక్కన పెట్టడానికి లేకుంటే లిక్కర్ స్కామ్ను ముందుకు తీసుకొచ్చి కవితను అరెస్టు చేశారనేది ఒక ఆరోపణ ఉంది. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. అంటే దీని మీద మీ స్పందన ఏంటి మేడం? అంటే ఇంకా కళ్ళు మూసుకుపోయిన వాళ్ళే ఆ మాట అంటారు, బీజేపీ ఉన్నో బీఆర్ఎస్ ఒకటి అనేది. ఇంత కష్టపడి ఈ జైల్లోకి వెళ్ళి ఆ అనుభవాలు కూడా సంపాదించుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ అభ్యర్థులకు లేదు. అంటే మా కవిత గారికి అంత కష్టం అవసరం లేదు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అయితే. ఏంటంటే వాళ్ళు కూడా మా మీద పోరాటం చేస్తున్నారు. ఈ రోజు రేపు ఎలక్షన్ కోడ్ రాబోతుంది అనంగా ఇప్పుడు ఇవాళ రేపు కోర్టుకు సెలవు అని తెలిసి కూడా నిన్న సాయంత్రం సడన్గా వచ్చి ఒక మహిళని కూడా చూడకుండా అరెస్ట్ చేయడం అనేది చాలా అనైతికం. అది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరము ఉండదు మాకు. మేడం, మీరు వరంగల్ ప్రజలకు కానీ లేకుంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు లేకుంటే నాయకులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు మనము అన్నము అయిందో లేదో చూడడానికి ఒక మెతుకు చూసినట్టు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అంటే ఈ 100 రోజుల వాళ్ళ సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే వాళ్ళు ఫుల్గా అమలు చేస్తామన్నారు అందులో ఫెయిల్యూర్ అయ్యారు. దాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంది ఇక మీదట ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే ఉండబోతుంది. కాబట్టి మట్టి పనికైనా మనోడే కావాలి అన్న సామెతతోటి మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఢిల్లీలో మన స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపించుకుంటే మీ గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడి మన సమస్యలను తెలియజేసి వాటికి పరిష్కార దిశగా నేను ప్రయత్నిస్తాను. కాబట్టి నన్ను తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మట్టి పనికైనా మనోడు కావాలి అనే ఒక స్లోగన్తో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను అధిష్టానం నిర్ణయించడంతో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచేందుకు మాత్రం వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ ప్రజలు ఖచ్చితంగా నాకు పట్టం కట్టాలని, ఆ మహిళల కోసం ఖచ్చితంగా నేను ఆ యొక్క పోరాటం చేసి ఆ యొక్క మహిళలకు అనేక రంగాల్లో వాళ్ళను రాణించడానికి మాత్రం నా వంతు ప్రయత్నం చేస్తున్నా అంటున్నారు. ఖచ్చితంగా వరంగల్ ప్రజలు ఆ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సాల్మోన్, న్యూస్ నౌ తెలుగు, వరంగల్.